హాయ్ అండి, నేను మీ శ్యామ్లాని. ఇక్కడ ఈ ఫ్రూట్ చూసారు కదా, నేను ఫస్ట్ టైం అండి ఇది చూడడం. చూస్తే ఒక కద్దగడ్డలా ఉంది. ఆ షాప్ ఆయనకి అడిగితే ఇది లక్ష్మణ ఫలం అని చెప్పారు. దీనికోసం చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. ఈ లక్ష్మణ ఫలం వల్ల ఉపయోగాలు, దాని తర్వాత లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను ఫస్ట్ టైం ఈ ఫ్రూట్స్ ఇదేంటంటే, నాకు సీతాఫలం తెలుసు, రామఫలం తెలుసు, లక్ష్మణ ఫలం ఉందని తెలుసు, కానీ ఈ విధంగా ఉంటుందని ఫస్ట్ టైం అయితే నేను చూడండి. దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయంట. ఇది కిలో ఎంతండి? కిలో 400 రూపీస్ నడుస్తుందండి మార్కెట్. 350 సీజన్ వైజ్ గా 250 కూడా వస్తుంది. ఇది ఇక్కడ మనకు ఎక్కువగా రావడం ఏంటంటే కర్ణాటక స్టేట్ నుంచి వస్తుంటాయి, మనకి తమిళనాడు అటు సైడ్ నుంచి. ఇది ఏంటంటే పచ్చిగా ఉన్నప్పుడు ఏంటంటే గ్రీన్ గా ఉంటుంది, బాగా పొండ అయిన కొలది మీకు కలర్ కూడా చేంజ్ వస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింకింగ్ ఏంటంటే, ఇది ఎక్కువగా క్యాన్సర్ పేషెంట్స్కి డాక్టర్ సజెషన్ చేస్తారు. ఇక పుల్లగా చిన్న పీస్గా ఉంటుంది అన్నమాట ఐటమ్. అంటే మనకి ఇంచుమించి పైనాపిల్ టేస్ట్ లాగా వస్తుంది. ఇది మనం సీతాఫలం, రామఫలం లాగా అంత గుజ్జు ఎక్కువ ఉండదు, ఈ పీస్ ఎక్కువ ఉంటుంది. ఈ పీస్ వల్లే మనకి కణాలు కానీ క్యాన్సర్ కణాలు వాటిని భద్రం చేసే దీనికి శక్తి ఉంది. ఈ విధంగా లక్ష్మణ ఫలం అనేది అరుదుగా దొరుకుతుంది అన్నమాట. ఈ ఫ్రూట్ మనం ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఆర్డర్ పెట్టి వస్తాం. అన్ని సీజన్లోనే వస్తుంటా, కానీ సీజన్ అనేది దీనికి వింటర్ సీజన్ వస్తుంది మేడం. వింటర్ సీజన్లో స్టార్ట్ అవుతుంది. సమ్మర్లో అనేసరికి అన్ సీజన్లో వస్తుంది. ఇది దీని సీజన్లో ఏంటంటే కొద్దిగా రేట్ తక్కువ ఉంటుంది, అన్ సీజన్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ 350 నుంచి 400 వరకు అమ్ముతున్నాం మేడం. ఓకే, ఇది ఉంటుందండి. ఆర్డర్స్ పెడితేనే వస్తుంటాయి మేడం. ఇది రెగ్యులర్ గా దొరికే ఐటమ్ కాదు ఇది. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ లాంటి ఎవరైనా డాక్టర్ సజెషన్ చేస్తే సో ఈ ఐటమ్ ఆర్డర్ పెడతాం. మాకు ఎవరైనా ఆర్డర్ పెడితే ఇది మనకు వచ్చేది కూడా చాలా లాంగ్ నుంచి వస్తుంటాయి. ప్రజెంట్ అయితే మనకి ఈ సిటీలో కానీ స్టేట్లో కానీ ఇక్కడ ప్రజెంట్ ఈ పంట అయితే తక్కువగా ఉంది. అందువలన ఏంటంటే కర్ణాటక, తమిళనాడు స్టేట్స్ నుంచి వస్తుంది అనమాట ఆర్డర్స్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, థ్యాంక్ యూ వెరీ మచ్.